మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం పట్టణ అధ్యక్షులు కొండిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో దళిత బంధు ఇవ్వడం స్వాగతిస్తున్నామని, అలాగే బీసీలకు 1 లక్ష ఇవ్వడం అనేది వ్యతిరేకిస్తూ 10 లక్షలు బీసీ బంధు కూడా తక్షణమే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం కోరారు. బీసీలకు అందాల్సిన పథకాలు చేరకుండా బీసీ కులవృత్తుల పరంగా ఆర్థికంగా వెనుకబడిపోతున్నారని, కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 10 లక్షల బీసీ బంధు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి రాయబారపు కిరణ్ మాట్లాడుతూ జనగణన ప్రకారం 52% ఉన్న జనాభాలో బీసీలకు ఎప్పుడూ ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షగా ఉందని, ఇలా చేస్తే రానున్న కాలంలో బీసీలు పెద్ద ఉద్యమం చేపడతామన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి బీసీలకు 10 లక్షల బీసీ బంధు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బత్తుల సతీష్, గౌరవ అధ్యక్షులు సాగర్, తిరుపతి, జి ప్రభాకర్, ఖలీల్, శ్రీనివాస్, సత్యం, ఎండి జమాల్, రాజు, వేణు పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ బీసీలకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అది చాలా సంతోష విషయమే. కానీ బీసీలకు 1 లక్ష రూపాయలు కాకుండా దళిత బంధు ఏ విధంగా ఇచ్చారో 10 లక్షలు ఇచ్చారో అదేవిధంగా బీసీలకు సుధా 10 లక్షలు ఇవ్వాలని. జనగణన ప్రకారం బీసీలు అత్యధిక శాతం ఉండడం ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే మనది ఏదైతే దళిత బంధు ఇచ్చిందో అలాగే బీసీ బంధు కూడా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఎందుకు బీసీ బంధు ఇవ్వాలి అనుకుంటే ప్రతి ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా ప్రతి కులాల వారిగా ప్రతి కులాల వాళ్ళ యొక్క వృత్తులు అనేది రానున్న కాలంలో సంవత్సరం తగ్గుముఖం రావడం జరుగుతున్నది. మందమరి పట్టణ బీసీ సంక్షేమం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. బీసీ బంధు అనేది ప్రకటించాలి. బీసీ బంధు 10 లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము.